నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లోని ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఔటర్ రింగ్ రోడ్తో పాటు ఫ్లైఓవర్స్ మూసివేస్తారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తా చర్యలను నగర పోలీసులు చేపట్టారు. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా నగరంలో సైబరాబాద్ పరిధిలో ఫ్లైఓవర్లు, రోడ్డు మార్గాలను మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, పివి ఎక్స్ప్రే వైపు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదని వెల్లడించారు. వీటితో పాటు శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి బయో డైవర్సిటీ, షేక్పేట ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరం మాల్ జేఎన్టీయూ ఫ్లైఓవర్, కైట్లాపూర్ ఫ్లైఓవర్, బాలనగర్ ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్టు తెలిపారు. నగరంలో చాలా మంది యువత ట్యాంక్ బండ్ వద్ద న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడానికి వస్తారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లేవారు ఖచ్చితంగా విమానం టికెట్ చూపిస్తే పిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ పైకి అనుమతిస్తారని వివరించారు. ట్రావెల్ బస్సులు, లారీలు, హెవీ గూడ్స్ వాహనాలు, హెవీ ప్యాసింజర్ వాహనాలను జనవరి 1వ తేదీ వరకు తెల్లవారుజామున 5 గంటల వరకు అనుమతించామని పోలీసులు తెలిపారు. యువకులు డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ నడిపే వాహనాలపై అలాగే బైకులపై ట్రిపుల్ రైడింగ్ చేయరాదని పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలందరూ కూడా నిబంధనలు పాటించి వేడుకలు ప్రశాంతంగా చేసుకోవాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఈ రోజు చూస్తున్నట్టయితే న్యూ ఇయర్ అంటే 2024 సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి అన్ని నగరంలో పాటు అటు అవుట్స్కట్స్ లో కూడా భారీ ఎత్తున బాణసంచలు కానీ అదేవిధంగా ఈవెంట్స్ కూడా రెడీ చేశారు. కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ ఆంక్షలు, హైదరాబాద్ సేఫ్టీ నిమిత్తం ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. పలు ఏరియాలో 8 గంటల నుంచి కొన్ని అంటే హైదరాబాద్ సిటీలో కొన్ని ఫ్లైఓవర్స్ అయితే మూసివేయడం జరిగింది. మార్నింగ్ ఉదయం 6 గంటల వరకు ఫ్లైఓవర్స్ అయితే మూసివేయడం జరిగింది. దాంతోపాటు ట్రాఫిక్ ఆంక్షలు ఏంటంటే 3 ర్యాష్ డ్రైవింగ్ కానీ, అటు 3 తీసుకుని వెళ్ళడం కానీ, లేదా హెల్మెట్ లేకుండా వెళ్ళడం కానీ, కొన్ని రకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బైక్
అంటే సేఫ్టీ ప్రమాదం జరగకుండా సేఫ్టీ నిమిత్తం ఆ పోలీసులు అవి కూడా ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. దాంతో పాటు తాగి నడపకూడదు అని ఆల్మోస్ట్ చెప్తూనే ఉన్నారు. 20 రోజుల నుంచి తాగి నడపొద్దనే చెప్తున్నారు. తాగి నడిపితే 10,000 జైలు శిక్షతో పాటు 6 నెలలు 10,000 జరిమానాతో పాటు 6 నెలలు జైలు శిక్షను కూడా ఆ పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. దాంతో పాటు నగరంలో పబ్బులు ఎక్కువ ఉండడం వల్ల యూబర్ కానీ అటు ఓలా కానీ ఇతర క్యాబ్ సర్వీసులు ఏవి కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. నిరాకరించినా వాళ్ళు ఎక్కువ అమౌంట్ అడిగినా కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎవరైతే కమిషనర్ అయితే ట్రాఫిక్ కమిషనర్ కానీ సైబరాబాద్ కమిషనరేట్ కానీ చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇక నగరంలో 8 గంటల నుంచి ఆంక్షలు అయితే మొదలవుతాయి. కాకపోతే 12 గంటల వరకు వైన్ షాపులు కూడా ఓపెన్ ఉంటున్నాయి. వైన్ షాపులు కూడా ఆ కిటికీట్లు ఆడుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఓకే మణికంఠ, కొన్ని ప్రధాన నగరాల్లో అయితే ఫ్లైఓవర్స్ మూసివేస్తున్నాము అని కూడా చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మరి దీనికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే ఇంతకుముందు గడిచిన సంవత్సరంతో పాటు చూసుకుంటే ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువైంది. అది కాకుండా బ్రిడ్జిల మీద ఏదైతే ఫ్లైఓవర్లు మూసివేయడం జరిగిందో ఆ ఫ్లైఓవర్ల మీద ఇంతకు ముందు అన్నట్టు కేక్ కటింగ్ కానీ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్లు చేయడం వల్ల ఇంతకుముందు యాక్సిడెంట్లు కూడా చాలా అయ్యాయని చెప్పి మనకైతే తెలిసింది. గతంలో యాక్సిడెంట్లు కూడా జరగడం వల్ల ప్రత్యేకంగా ఫ్లైఓవర్లు అయితే మూసివేశారు. ఓకే మణికంఠ, మరి దీన్ని అంటే ఇప్పుడున్నటువంటి ఆంక్షలు ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుందా, లేదంటే యథావిధిగా కొనసాగే అవకాశం కనిపిస్తుందా? అంటే కొన్ని ప్లేసుల్లో ఫ్లైఓవర్లు అయితే లైక్ అప్పుడు శంషాబాద్ వెళ్ళే పివి నరసింహారావు హైవే కానీ అటు కేబుల్ బ్రిడ్జ్ కూడా మొత్తం మూసివేయడం జరిగింది. 8 గంటల నుంచి మూసివేస్తారని చెప్పి అయితే తెలియజేశారు. కేబుల్ బ్రిడ్జ్ అంటే ఈ మధ్యన బాగా ఫేమస్ అయింది కాబట్టి సో దాని మీద కూడా ఫీట్లు కానీ అంటే ప్రజలు వాళ్ళ సురక్షణ కోసం ఇలా కొత్తగా చేయడం జరిగింది. పోలీసులు అయితే ఆంక్షలు విధించడం జరిగింది. ఓకే మణికంఠ, ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే పోలీసు వాళ్ళు ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? కఠినమైన నిర్ణయం అంటే 10,000 రూపాయలు జరిమానాతో పాటు 6 నెలలు జైలు శిక్ష, లేదంటే రెండు కలిపి కూడా ఒకసారి పడొచ్చు అని చెప్తున్నారు. దాంతో పాటు రెండోసారి అంటే గడిచిన సంవత్సరంతో పాటు 3 నెలలతో ఇది సెకండ్ టైం మనకి ఎవరన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే ఈసారి 15,000 రూపాయలు జైలు శిక్ష, 15,000 రూపాయలు జరిమానా, దాంతో పాటు సంవత్సరం జైలు శిక్షని ఖరారు చేశారు ట్రాఫిక్ పోలీసు సిపి. ఓకే మణికంఠ, మరి చివరిగా ఈ యొక్క నిబంధనలు ఈ రోజు వరకే వర్తిస్తాయా, లేకపోతే ఇది కంటిన్యూ అవుతుందా? ఏంటి అప్డేట్స్? రేపు మార్నింగ్ 6 వరకు అయితే ఎప్పుడైతే న్యూ ఇయర్ అయిపోయినారో 1 గంట వరకు 1 గంట నుంచి మొత్తం క్లియర్ అయిపోవాలన్నారు. ఎక్కడ బయట తిరగడం కానీ అటు ప్రజలు బయట సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ లేదంటే కేక్ కటింగ్ కానీ 1 గంట వరకు మొత్తం క్లియర్ అయిపోవాలి. 1 గంట తర్వాత ఎవరు కనిపించకూడదు రోడ్ల మీద అని చెప్పి అయితే తెలియజేశారు. ఆంక్షలు కూడా మార్నింగ్ 6 వరకే వర్తిస్తాయని చెప్పి అయితే తెలియజేశారు పోలీసులు. థ్యాంక్ యూ మణికంఠ. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లోని ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఔటర్ రింగ్ రోడ్తో పాటు ఫ్లైఓవర్స్ మూసివేస్తారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను నగర పోలీసులు చేపట్టారు. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా నగరంలో సైబరాబాద్ పరిధిలో ఫ్లైఓవర్స్ రోడ్డు మార్గాలను మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, పివి ఎక్స్ప్రెస్ వే పైన రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదని వెల్లడించారు. వీటితో పాటు శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి బయోడైవర్సిటీ, షేక్పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ ఫ్లైఓవర్, కైట్లాపూర్ ఫ్లైఓవర్, బాలనగర్ ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్టు తెలిపారు. నగరంలో చాలా మంది యువత ట్యాంక్ బండ్ వద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి వస్తారు. హుస్సేన్ సాగర్ పరిసర